హలో నమస్తే. మీడియా ప్రజల పక్షాన ఉండాలి. మీడియా ప్రజలకు నష్టం జరుగుతుంటే కనీసం మాట్లాడాలి. మీడియా ప్రజలు దోపిడీకి గురవుతుంటే కనీసం ప్రశ్నించాలి. మీడియా ప్రజల భవిష్యత్తుని ప్రభుత్వాలు తాకట్టు పెడుతుంటే ప్రశ్నించాలి. వెరీ అన్ఫార్చునేట్, ఆంధ్రప్రదేశ్ మీడియాకు అవేవి కనపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ మీడియాకు కొంతమంది మీడియా సంస్థలకు, కొన్ని మీడియాలకు ఓ పార్టీ కనపడుతుంది, మరికొన్ని మీడియాలకు మరో పార్టీ కనపడుతుంది. ప్రజలు కనిపించట్లా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేకపోతుంది. మీడియా సామాజిక బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక సమస్యని పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి నిత్యం వార్తలు రాస్తున్న ఏ మీడియా కూడా 3-4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోషిస్తున్న మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క సమస్యని బాధ్యతగా తీసుకుని పరిష్కారం చేసింది లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో నాణ్యమైన వైద్యం దొరకకుండా చేసే కుట్ర చేస్తుంటే కనీసం ప్రశ్నించలేకపోతుంది. తలకాయలో బుర్రున్నోడికి ఎవడైనా, బుర్రలో కాస్త కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రజలకు సేవ ఎలా చేస్తుంది. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలు తీసుకుంటే డబ్బులు వసూలు చేస్తారు కదా, పేదల్ని పీడిస్తారు కదా, క్వాలిటీ వైద్యం ఎక్కడ దొరుకుతుంది అని. కానీ ఆంధ్రప్రదేశ్లో మీడియాకు అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలు సాధించింది గత ప్రభుత్వం. వాటిని ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయింది. పూర్తి చేయలేకపోవడానికి గత ప్రభుత్వం రకరకాల కారణాలు చెప్తోంది. కొన్ని కాలేజీలు పూర్తి చేసింది, కొన్నిటికి ల్యాండ్ ఇచ్చింది, కొన్నిటికి పునాదులు వేశారు, కొన్నిటికి పిల్లర్లు లేపారు, అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని వాటిని పూర్తి చేయటం కదా. గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది కాబట్టి మేము కూడా పూర్తి చేయలేమని పక్కన పెడుతుంటే మీడియా ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న పరిస్థితిలో ఒక 4-5 వేల కోట్ల రూపాయలు 17 మెడికల్ కాలేజీల కోసం వెచ్చించలేని పరిస్థితిలో ఉందా? ఈ మాట ఎందుకు మీడియా అడగలేకపోతుంది? ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థలు ఇస్తున్న వార్తలు చూసినప్పుడు అక్కడ మెడికల్ కాలేజీలు ఏంటో, మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ ఏంటో అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవలాగా చూపిస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటో చెప్పలేకపోతున్నాయి. ఇంకా కొన్ని మీడియా సంస్థలు అయితే చాలా సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ప్రైవేటు పరం చేయటం అద్భుతం అంటూ పుంకాలుగా వార్తలు రాసేస్తున్నాయి. ఆత్మవంచన చేసుకుంటున్నాయి. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నాయి. తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి. 3-4 దశాబ్దాలుగా మిమ్మల్ని పోషిస్తున్నా, మీ వార్తలు చదువుతూ మిమ్మల్ని గౌరవిస్తున్నా ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. ఏమాత్రం బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నాయి. ప్రభుత్వం చేసిన తప్పుని ప్రశ్నించటం అంటే, అది ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అంటే, అటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారని కదా. మనం ఆ ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే కోపం వస్తుందేమో, మనం ఆ ప్రభుత్వం నుంచి పలానా లబ్ధి తీసుకుంటున్నాం కాబట్టి మనం ప్రశ్నించకూడదేమో అనుకుంటే మీ ప్రాథమిక బాధ్యతే ప్రజలకు సంబంధించిన అంశంపైన ప్రశ్నించడం. అది వదిలేసి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని సమర్థిస్తూ వార్తలు రాస్తూ మేము ఒక దుర్మార్గమైన మీడియా అంటూ మీరు ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు. ఏమాత్రం బాధ్యత చూపించట్లేదు. అటు ఇటు చేరిపోయాయి కొన్ని మీడియా సంస్థలు. అటుపక్క కొంతమంది కూర్చొని చప్పట్లు కొడుతున్నారు, ఇటుపక్క కొంతమంది కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. మేము న్యూట్రల్ మీడియా అని చెప్పుకుంటున్న మీడియా కళ్ళు మూసుకొని చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనాథల్లా మిగిలారు మీడియా వ్యవహరిస్తున్న శైలి చూసిన తర్వాత. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రశ్నించే మీడియా లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. వెరీ అన్ఫార్చునేట్. ఒకటి ఆ పార్టీ కోసం, 2 ఈ పార్టీ కోసం. ఆ పార్టీ ఈ పార్టీ ఎందుకు, మనం సైలెంట్గా ఉందామని కొంతమంది. కానీ ప్రజల ఎజెండా, ప్రజల పాయింట్ ఏంటి, ప్రజలు జరిగే నష్టం ఏంటి అనేది ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేయడం. మనల్ని ఎవరు ప్రశ్నించట్లేదు కాబట్టి ప్రశ్నించే మీడియా గొంతు నొక్కేద్దాం, ప్రశ్నించే మీడియాని బెదిరిద్దాం, ఎవరు మాట్లాడకుండా చేద్దాం, మన వాళ్ళ కాలేజీలు ఇచ్చేద్దాం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు చేస్తున్న పాపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు తెలుగు ప్రజలకు చేస్తున్న ద్రోహం. లక్షలాది మంది ప్రజలు భవిష్యత్తులో వైద్యం అందక చనిపోయే పరిస్థితి వస్తే దానికి కారణం ఈ ప్రభుత్వం అవుతుంది. అనేక మంది వెనుకబడిన తరగతులకు సంబంధించిన పిల్లలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన పిల్లలు వైద్య విద్య అభ్యసించలేని పరిస్థితి వస్తే దానికి ప్రభుత్వం కారణమవుతుంది.
ప్రభుత్వం భేషజాలకు పోకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా వెనక్కి తీసుకునేలా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత ఉన్న మీడియా వార్తలు రాయాల్సిన అవసరం ఉంది. అటువంటి అంశాలపైన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది.